హాయ్ గాయ్స్, సెకండ్ డే ఆఫ్ షిరిడీలో పొద్దున్నే లేచి బాబాగారి దర్శనం ఇంకొకసారి చేసుకున్నాం. చాలా బాగా అయింది. నెక్స్ట్ వచ్చి పిల్లలకి రెడీ చేసి వెంటనే మేము షాహీ తీర్థ్ డివోషనల్ పార్క్కి రెడీ అయిపోయాం. అక్కడ వెళ్ళాక మా పాపకి చాలా కష్టమైంది. 2 ఫొటోస్ తీసి ఈ లోపల మా బావగారు టికెట్స్ అన్నీ తీసుకున్నారు. పర్ హెడ్ అడల్ట్స్కి అయితే 650 అరౌండ్ అనుకుంటా. అండ్ దెన్ పిల్లలకి వేరేగా టికెట్స్ ఉన్నాయి. మా పిల్లలు 2 ఉన్నారు కదా, వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కదా, బిలో 5 ఇయర్స్ అయితే నో టికెట్. లోపలికి వెళ్ళాక మా చేతికి ఒక బ్యాండ్స్ వేశారు. ఆ బ్యాండ్స్ మీద ఏంటేంటి నెక్స్ట్ లోపల తిరగాలి అనేది దానిపైన రాస్తుంది. లోపల చాలా మంచి మంచి ఇవి ఉన్నాయి. ఫుల్లీ ఏసీ, చాలా చల్లగా హాయిగా మనశ్శాంతిగా ఉండాలి. మా అమ్మమ్మ వాళ్ళు మాకు రాముడు, లక్ష్మణుడు ఆర్ కృష్ణుడు కోసం చెప్పేవారు. ఇవాళ రేపు పిల్లలకి మనం చెప్పినా వాళ్ళకి ఆ టైం కూడా లేదు. కానీ అక్కడ అంత పెద్ద రాముడు ఐడల్, హనుమాన్ ఐడల్ చూసి పిల్లలు చాలా హ్యాపీ అయిపోయారు. ఫస్ట్ లంకా దహన్ అని ఒక 3D షో చూసాం. అక్కడ ఈ రెడ్ స్టేస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా మీకు ఫీల్ అవుతుంది అనమాట. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఆర్ స్పాండిలైటిస్ ఉంటే వాళ్ళ కింద చైర్స్ ఉన్నాయి, అక్కడ కూర్చోవచ్చు. మమ్మీ డాడీ కూర్చున్నారు, మీరు చూడగలరు. షోకి మధ్యన ఒక 15-20 మినిట్స్ టైం ఉంటుందన్నమాట. యూ కెన్ క్యారీ పాప్కార్న్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్. మధ్యలో సాయిబాబా లాగే ఉన్న ఇతను వస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, మా మమ్మీ చేపట్టుకుని ఇలా అన్నారు. మమ్మీ అయితే ఎంత హ్యాపీ అయిపోయారు కదా. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక సాయిబాబా చాలా పెద్ద ఐడల్ ఉంది. అక్కడ మేమందరం ఫొటోస్ తీసుకున్నాం. అంటే చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది. ఇది ఇక్కడ మా ఓడు కాపడం చాలా కష్టం. మా సన్నీ అయితే అంత చక్కబెట్టేశాడు అనమాట. ఇక్కడ మా అక్క బావగారు, మా జాను ఏ ఫ్లేవర్ ఆఫ్ పాప్కార్న్ తిందామా అని చాలా ఆలోచించేస్తుంది. అబ్బో ఇక్కడ పిల్లలకు సంబంధించిన చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, అంటే ఎవ్రీథింగ్, పాప్కార్న్. తర్వాత స్టార్టింగ్లోనే మీకు ఒక బట్టలు ఇది కూడా ఉంది. అంటే బాగుంది ఇక్కడ. యూ కెన్ టేక్ ఎనీథింగ్ ఫర్ ఇన్ లీజర్. అంటే ఒక షోకి లీజర్ ఉంది కదా, అక్కడ మీరు బోర్ అయిపోకుండా, పిల్లలు మన బుర్ర తినకుండా అట్లీస్ట్ వాళ్ళు పాప్కార్న్ తినడానికి ఇక్కడ పాప్కార్న్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. తగ్గేదేలే అన్నట్టు పరిగెడుతున్నాడు. వాడికి పట్టుకోలేక చచ్చాం అనుకోండి. ఫైనలీ మా జాను ఏదో తెచ్చుకుంది తాగడానికి. నెక్స్ట్ మేము కొంచెం బయటకు వెళ్ళి ఫొటోస్ అన్నీ తీసుకున్నాం. తర్వాత చార్ధామ్ యాత్రకి రెడీ అయిపోయాం. ఇక్కడ నియర్ అబౌట్ 10 టెంపుల్స్ చూపించారు. వెంకటేశ్వర స్వామి, పండరీపురం, పూరి జగన్నాథ్ స్వామి, సాయిబాబా, షిరిడి సాయిబాబా, మధుర మీనాక్షి, ఇంకా చాలా చూపించారనమాట. అవన్నీ యాత్ర చాలా, అంటే మనం నిజంగా అక్కడికి వెళ్ళామా అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా 2 షోస్ ఉన్నాయి, సబ్కా మాలిక్ ఏక్, ఇంకా ద్వారకా మాయి. కానీ ఆ 2 చూడడానికి మాకు టైం అవ్వలేదు. ఈవినింగే మాకు ట్రైన్ ఉన్నదనమాట హైదరాబాద్కి రావడానికి. సో అప్పటికే 3:30 అరౌండ్ అయిపోయింది. భోజనం కూడా అవ్వలేదు, ఇంకా బ్యాగ్స్ కూడా సర్దాలి అని మేము రిటర్న్ అయిపోయాం. ఈవినింగ్ లీజర్ షో కూడా ఉంది. మీరు ఎవరైనా వెళ్తే పక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి, ఏది మిస్ చేయకండి. ఆ నైటే మాకు హైదరాబాద్కి ట్రైన్ ఉందన్నమాట, అందుకని మేము రిటర్న్ అయిపోయాం. సో హోప్ యూ లైక్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో నా హైదరాబాద్ ట్రిప్ చూసేద్దాం మరి. అప్పటి వరకు సెలవు, బాయ్, సైనింగ్ ఆఫ్. చెప్పడం మర్చిపోయా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.